మనమంతా సద్గురువు సద్గురువు అని సంబోధిస్తూ ఉంటాం. చాలామంది కొంతమందికి సద్గురువులు అని పిలుస్తూ ఉంటారు. దీని గురించి ఆది శంకరాచార్యులు సద్గురువు ఎవరు అన్న దాని గురించి ఒక వివరణ ఇచ్చారు. అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వేదవిధుడు, పాపరహితుడు, నిష్కాముడు, బ్రహ్మనిష్ఠుడు, పరమశాంతుడు, కరుణా సముద్రుడు, ఆశ్రిత రక్షకుడు, భేదరహితుడు అయిన వాడే సద్గురువు. ఇలాంటి మానుష్య రూపాన్ని మనము సద్గురువు అని పిలవాలి. ఎలా సద్గురువు అంటే ఎవరో శ్రీ ఆది శంకరాచార్యులు అతను ఉన్నప్పుడే వివరంగా చెప్పారు. అది మీకు నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఇది నేను షేర్ చేసుకున్నాను. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.